నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి మేడిపల్లిలో ఉందండి. వరంగల్ హైవేకి జస్ట్ ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండి. మరీ చెప్తున్నాను, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. అంతా కనిపించేంత 40 ఫీట్ రోడ్. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ అండి. వరంగల్ హైవేకి జస్ట్ మనకు ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. 40 ఫీట్ రోడ్ అండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 1 BHK, ఒక 1 షటర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK అండి. మనకు టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన ఎస్ఎఫ్టీ కలిపి 3400 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. మనకు లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి మన కార్ పార్కింగ్ కూడా 2 కార్ పార్కింగ్స్ కూడా పడతాయి అండి మనకి. చూడండి, ఇది ఒక షటర్ వచ్చేస్తుంది, ఇక్కడ షటర్ ఉంది, మనకు స్టెప్స్ కూడా ఉన్నాయి. 40 ఫీట్ రోడ్ అండి, ఇదంతా కనిపించింది 40 ఫీట్ రోడ్. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్ ఉందండి. హౌస్ వచ్చేసి చాలా మంచి లొకేషన్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. మన కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఇదంతా మనకి రోడ్ అంటే మనకి 40 ఫీట్ రోడ్ కూడా ఇచ్చారు. ఇదంతా 40 ఫీట్ రోడ్ కూడా ఉంది. మనకి వరంగల్ హైవేకి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది. ఇక్కడ లొకేషన్ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి, మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి, టెన్షన్ పడద్దు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ ఈజీగా వెళ్ళిపోద్దండి. ర్యాంప్ ఇది చాలా ఈజీ ర్యాంప్ అండి కార్కి. మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. మనకి మంచి పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చాడు. పెద్ద 2 కార్ పార్కింగ్స్, 2 పెద్ద అయితే 2 అయితే వస్తుంది, చిన్న అయితే 3 or 4 వస్తాయండి మనకి. ఇదంతా కార్ పార్కింగ్ అంటే మనకి సెట్ బ్యాక్ కూడా ఉంది. మనకి అది కాకుండా బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. ఈ ప్లేస్లో ఇక్కడ బోర్ కనెక్షన్ ఇచ్చాడు, ఇక్కడ సంప్ అండి మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఇది కాకుండా మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి FTPL బఫర్ జోన్ క్లియర్ టైటిల్ అండి. మనకి FTPL కూడా లేదు, బఫర్ జోన్ కూడా లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. చూడండి ఇదంతా సెట్ మనకి ఏమంటారు, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ చూడండి ఎంత మంచి కనిపిస్తుందో. సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలమైన సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. లొకేషన్ కూడా చాలా బాగుందండి. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకు చూడండి వ్యూ కూడా ఎలా ఉంటుందో. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒక 1 BHK అని చెప్పాను, ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర చూడండి ఎంత బాగుందో, మంచి నీట్ టేక్ డోర్ అండి మనకి. ఇది ప్రజెంట్ వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్. దీంట్లో ఫాల్ సీలింగ్ అలా ఏమి ఇవ్వలేదు, ఒకటే వైట్ కోట్ ఒకటే పెయింటింగ్ అయిపోయిందంటే నచ్చింది. కలర్ కూడా లైట్ కలర్ వేసాడు, లైట్ కలర్ వేసాడు మనకి. ఇంకా కావాలంటే ఇంకొక స్కోర్ వేసాడు. కిచెన్ వచ్చి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు మనకి, ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. 200 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అంటే మనకి. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు, మంచి షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక మన బెడ్రూమ్ అండి. ఇది ఒక 1 BHK హౌస్. బెడ్రూమ్ కూడా చాలా ఏమంటారు చిన్న ఎంత బాగుందో, బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి నీట్ బెడ్రూమ్ ఇచ్చాడు మనకి. చిన్నంత మంచి నీట్గా ఇచ్చాడు. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి, నచ్చితే మనకి ఇంకొక కలర్ కూడా వేసిస్తాడు. చిన్న వర్క్ కూడా చాలా బాగుంది. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ వచ్చిందండి. మనకి ఇది బాత్రూమ్ ఇండియన్ బాత్రూమ్ ఇచ్చింది. దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామంటే ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ కూడా ఇద్దాం. మీకు స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి, చాలా బాగుంది. స్టెప్స్ కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి స్టెప్స్ కూడా మామూలుగా చిన్నగానే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేవారికి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఇచ్చాడు మనకి. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఇచ్చాడు. ఇది మెయిన్ డోర్ అండి మనకి. మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి టైల్స్ కూడా ఇచ్చాడు. అది కాకుండా మనకి ఇక్కడ PVC షీట్ ఇచ్చాడు, వాటర్ ప్రూఫ్ షీట్ ఇచ్చాడు. ఎంత వాటర్ ప్రూఫ్ షీట్ అండి మనకి బాగుందండి. అక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా వచ్చిందండి. మనకి అక్కడ ఒక వాష్ ఏరియా కూడా వచ్చింది. మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుందో. ఈస్ట్కి ఒకటి ఉంది, నార్త్కి ఒకటి ఉందండి. చూడండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి కూడా చూడండి ఎంత బాగుందో, మంచి విశాలమైన డోర్ ఇచ్చారండి మనకి. ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. డోర్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ హాల్లోకి వచ్చామండి. ఇది హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1 క్వాలిటీ వేసాండి మనకి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఇవ్వలే కానీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఇచ్చాడు మనకి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మంచి కన్స్ట్రక్షన్ అండి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవు. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఇది హాల్. ఇది దాని పక్కనే మనకి డైనింగ్ హాల్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఆ ప్లేస్ వచ్చి డైనింగ్ హాల్ ప్లేస్ అండి.
చూడండి వర్క్ ఇది ఈ హాల్లో ఉన్న ప్రజెంట్ వచ్చేసి ఇది హాల్ వర్క్. దీని పక్కన వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి ఇదంతా మనకి. ఇక్కడ వచ్చేసి పూజ గది కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇది పూజ గది అండి. పూజ గది డోర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి. ఇది పూజ గది డోర్స్ అండి మనకి. చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చాడు, చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చాడు మనకి. జస్ట్ వరంగల్ హైవేకి ఒక 2 కిలోమీటర్ రేడియస్లో ఉందండి హౌస్ వచ్చేసి. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా క్వాలిటీ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. దీని పక్కనే మనకి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చాడండి. చూడండి కిచెన్ వర్క్ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చాడు, చాలా బాగుందండి మనకి. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో. ప్రైస్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో మోర్లో ఉంటుందండి మనకి. డీటెయిల్స్ మొత్తం ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మన కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. దీనికి ఎదురుగానే మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి చూడండి ఎంత మంచిగా ఉందో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. దీంట్లో కూడా డైనింగ్ హాల్లో కూడా చూడండి ఎంత బాగుందో. నీట్ కన్స్ట్రక్షన్ అండి. వర్క్ కూడా చాలా బాగుంది, మంచి డిజైన్తో ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి మీరు చూసేంత. ఈ డైనింగ్ హాల్ ప్లేస్ పక్కనే మనకి ఇదేమంటారు వాష్ ఏరియా ఇచ్చాయండి. మనం వాషింగ్ మెషిన్ పెట్టుకోనికి ప్లేస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. మనకు స్విచ్ బోర్డ్ కూడా ఉందండి, మనం వాషింగ్ మెషిన్ పెట్టుకోనికే. చూడండి ఇక్కడ గ్రిల్స్ కూడా ఇచ్చాడు. అది కాకుండా గ్రిల్స్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మీకు 3 బెడ్రూమ్స్ అండి. 3 BHK 1, 2, 3. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్. చిన్న గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ అని చెప్పాను. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు మనకి. ఎటువంటి టెన్షన్ కూడా లేదు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. గెస్ట్ బెడ్రూమ్ అన్నా గెస్ట్ బెడ్రూమ్ లానే ఇచ్చాడు మంచిగా నీట్గా. ఇది వచ్చేసి బాగుందండి. నెక్స్ట్ వచ్చి దీని పక్కన వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు మనకి. ఇది వెస్టర్న్ అని వస్తుంది, ఇండియన్ అని వస్తుంది అండి. నాకు తెలిసి వెస్టర్న్ వస్తుందండి, ఇండియన్ ఏం రాదు, వెస్టర్న్ వస్తుంది. దీనికి ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ. దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. ఎటువంటి క్రాక్స్ కూడా. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది, ఇంకొకటి కాలే, అందుకే లైట్గా కనిపిస్తుంది మనకి కలర్. మీరు ఓకే అనుకుంటే నచ్చితే కలర్స్ కూడా చేంజ్ చేస్తారు, లేదంటే ఇదే పెయింటింగ్ని కంటిన్యూ చేస్తారండి మీకు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీని పక్కన మనకి వరండా కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇదంతా వరండా అండి మనకి. అంతా వరండా కూడా ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఉందో మనకి. కలర్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కలర్ ఇచ్చాడు. లైట్ కలర్ అయినా సరే నీట్ కలర్ ఉందండి మనకి. పైన మనకు ఒక లోన్ కూడా ఇచ్చాడు ఇక్కడ. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. అది కాకుండా చూడండి వర్క్ కూడా చూడండి ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్ అండి. మీకు కిచెన్ చూపించాను, పూజగా చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, పక్కన హాల్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, కామన్ బాత్రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు అది ఒకటి ఇక్కడ వాష్ ఏరియా కూడా చూపించాను. ప్రధాని ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పైన వ్యూ అయితే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంటుందో కన్స్ట్రక్షన్. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్తున్నాను నేను వచ్చేసి. టెర్రస్ పైకి కూడా వచ్చానండి. అంత టెర్రస్ పైన వ్యూ అండి మీకు కనిపించేది. అంత టెర్రస్ పైన అక్కడ ఒక 2 ట్యాంక్స్ కూడా వస్తాయి మీకు. జస్ట్ వరంగల్ హైవేకి అదే కనిపించేది వరంగల్ హైవే అండి. అక్కడ ఎలక్ట్రిక్ వాళ్ళ వైర్స్ ఉంటుంది, అక్కడే వరంగల్ హైవే అండి. ఆ వరంగల్ హైవేకి జస్ట్ మనకు ఒక 2 కిలోమీటర్ రేడియస్ అండి మనకి. ఇది హౌస్ వచ్చేసి మనకి చాలా దగ్గర అండి. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, సెమీ కమర్షియల్ హౌస్ అండి మనకి. ఇంటి ముందు 40 feet రోడ్ అండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 1 shutter ప్లస్ 1 BHK 2 కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK అండి. డైమెన్షన్ వచ్చేసి 36x50 అండి. టోటల్ SFT కింద పైన కలిపి 3400 SFT. ప్రైస్ వచ్చేసి 1,80,00,000 చెప్తుందండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.